అన్ని వర్గాల ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని వైసీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు సునంద ఫైర్. మహిళలను మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి త్వరలోనే తగిన బుద్ధి చెబుతామని ఫైర్. మహిళలకు ఇచ్చిన అన్ని హామీలను చంద్రబాబు వెంటనే అమలు చేయాలని లక్ష్మీ సునంద డిమాండ్. బీసీ మహిళలను అడ్డం పెట్టి భారీ దోపిడీ. ఏ పథకం చూసినా అవినీతిమయమే. కుట్టు మిషన్ల శిక్షణ పేరుతో 154 కోట్లకు స్కెచ్. ఐటీ, ఏఐ టెక్నాలజీ పేరు చెప్పి కుట్టు మిషన్లు పంచారు. ఆ మిషన్లు ఇచ్చే పేరుతో కోట్లు కొల్లగొడుతున్నారు. టెండర్ల దశ నుంచి శిక్షణ వరకు ప్రతిదీ అవినీతి. జేబులు నింపుకునే స్కీమ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ స్కీమ్ రచించినా దాని వెనుక స్కామ్ తప్పకుండా ఉంటుంది. దానికి చరిత్రలో ఎన్నో వందల ఉదాహరణలు ఉన్నాయి. అలాంటిదే కొత్తగా మరో స్కామ్ బయటకు వచ్చింది. బలహీన వర్గాల మహిళలను ఆర్థికంగా నిలదొక్కునేలా చేస్తామని చెప్పుకుంటూ కూటమి ప్రభుత్వం భారీ అవినీతికి తెరతీసింది. చంద్రబాబు మాటలకు చేతలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. పేదల పేరుతో సంపద కొల్లగొట్టడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. పేదలకు లబ్ధి చేకూర్చినట్టు పైకి చెప్పుకుంటూ ఆయన మనుషులు లాభపడతారు. చంద్రబాబు ఐటీ తెచ్చారని చెప్పుకుంటారు. ఏఐ టెక్నాలజీ గురించి మాట్లాడతారు. డ్రోన్లు వాడాలంటాడు. ప్రతి ఇంట్లో ఒక ఐటీ ఉద్యోగం ఉండాలంటాడు. చివరికేమో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తాడు. కుట్టు మిషన్ల పంపిణీ ద్వారా వారిని ఏ విధంగా ఐటీ ఉద్యోగులను చేస్తాడో అర్థం కాని పెద్ద శేష ప్రశ్న. కుట్టు మిషన్లు పంపిణీ పేరుతో తన అనుచరుల జేబులు మాత్రమే బాగానే నింపుతున్నారు. ఒక్కొక్క లబ్ధిదారుని పేరుతోటి 16,000 దోపిడీ. 221 కోట్లతో కూటమి ప్రభుత్వం కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టింది. 1,02,832 మంది మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు అందించే పేరుతో చేపట్టిన స్కీమ్ లో దాదాపుగా 154 కోట్లకు పైగా దండుకోవడానికి సిద్ధమైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న మహిళలకు శిక్షణ ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఆ పనులు ప్రారంభించుకున్న దోపిడీకి మాత్రం డోర్లు బార్లా తెరిచాడు. 1,02,832 మంది మహిళలకు శిక్షణ కోసం మొత్తం 221.08 కోట్లు కేటాయించారు. ఇందులో కుట్టు మిషన్ కి 43,300 ఒక్కో మహిళకు శిక్షణ కోసం 3,000 ఖర్చు చేస్తున్నామని చెప్పారు. అయితే ఈ విధంగా మొత్తం అయ్యే ఖర్చు చూసుకుంటే 75.06 కోట్లే. మిగిలిన మరి 154 కోట్లకు మాత్రం లెక్కలు లేవు. ఒక్కో లబ్ధిదారు పేరు మీద దాదాపుగా 16,000 వరకు దోపిడీకి పాల్పడుతున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది.